హాయ్, నా పేరు అర్జున్. ఈరోజు వచ్చినప్పటికి హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే మనకి హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు మన బాడీ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గన్స్‌తో కలిపి మన బాడీ అన్నది ఫార్మ్ అవ్వడం జరిగింది. అసలు హ్యూమన్ బాడీ ఫార్మ్ అవ్వడానికి ఎన్ని సెల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎన్ని సెల్స్‌తో ఫార్మ్ అవుతే మన బాడీ ఫార్మ్ అవుద్ది ఎవరికైనా ఐడియా ఉందా? 37 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్‌తో అప్రాక్సిమేట్‌లీ 37 ట్రిలియన్స్ సెల్స్ ఫార్మ్ అవుతే మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో అది క్రియేట్ అవుతది. అలా క్రియేట్ అయిన ఈ బాడీకి ఎంత బ్లడ్ అవసరం అవుతుందో ఎవరికైనా ఐడియా ఉందా? అంటే యావరేజ్ ఎవ్రీ హ్యూమన్‌కి వచ్చి 5 లీటర్స్, అంటే యావరేజ్ చెప్తున్నానండి. యావరేజ్‌గా ప్రతి హ్యూమన్‌కి బ్లడ్ వచ్చి అరౌండ్ 5.5 లీటర్స్ బ్లడ్ అనేది ప్రతి హ్యూమన్ బాడీలో మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బోన్స్. హ్యూమన్ బాడీలో బోన్స్ ఎన్నుంటాయన్నదే ఆల్మోస్ట్ మనం చదువుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మాక్సిమం తెలుసు. 206. బట్ మజిల్స్ ఎన్నుంటాయో ఎవరికైనా ఐడియా ఉందా? ఇది 640 మజిల్స్ ఉంటాయి మనకి. అండ్ 78 ఆర్గాన్స్ ఉంటాయి. అంటే మన ఐస్ గాని, హార్ట్ గాని, కిడ్నీస్ గాని ఇలా ఓవరాల్‌గా మన బాడీలో ఆర్గాన్స్ అన్ని కౌంట్ చేసుకుంటే ఆ కౌంట్ 78. అలాగే ఈ నోస్ చూస్తే మనకు చాలా సింపుల్‌గా ఉంది. కానీ ఇది చాలా పవర్‌ఫుల్ అండి. ఎందుకంటే ఇది ఎన్ని కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్స్‌ని డిటెక్ట్ చేయగలదు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అరౌండ్ 1 ట్రిలియన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెన్స్‌ని ఇది డిటెక్ట్ చేయగలదు. అంత పవర్‌ఫుల్. మనకి ఇప్పుడొచ్చినాయి సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ. కానీ మన ఐబాల్ ఎంత ఎంత బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేయగలదో మీకు ఐడియా ఉందా? సారీ, ప్రాసెస్ చేయగలదో ఐడియా ఉందా? అరౌండ్ 36,000 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ఎవ్రీ అవర్ మన ఐ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. చెప్తున్నాను కదండీ! అసలు మన బాడీ పార్ట్స్‌లో ప్రతి పార్ట్ చాలా యూనిక్. అలాగే మనం నెర్వ్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! ఆ ఇన్ఫర్మేషన్ అంటే సపోజ్ నా హ్యాండ్‌ని ఇలా లిఫ్ట్ చేయాలనుకున్నా. ఈ బ్రెయిన్ నుంచి ఈ హ్యాండ్‌కి ఆ ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్‌తో వెళ్తుందో ఎవరికైనా ఐడియా ఉందా? ఇదొచ్చి 270 మైల్స్ పర్ అవర్‌తో ఇన్ఫర్మేషన్ అనేది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇంత స్పీడ్‌గా వెళ్తుంది కదండీ! అలాగే ఈ క్యారీ చేసేది ఏదైతే ఉందో స్పైనల్ కార్డ్ ఉంటది కదా! ప్రతిదానికి చేయడానికి. ఆ స్పైనల్ కార్డ్ ఎంత సైజ్ ఉంటదో ఎవరికైనా ఉందా? అంటే ప్రతి హ్యూమన్‌లో ఉండే స్పైనల్ కార్డ్ అరౌండ్ 45 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఇంచెస్‌లో చూసుకుంటే 18 సెంటీమీటర్ ఇంచెస్ అండి. హ్యూమన్ స్పైనల్ కార్డ్ వచ్చినప్పటికి 45 సెంటీమీటర్స్. ఇన్ ఇంచెస్ ఇట్ విల్ బి 18 ఇంచెస్. అలాగే తర్వాత వచ్చినప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ప్రతి మనిషిలో అది లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకుంటేనే ఎవరి లైఫ్ అని ఉంటది. అది ఒక్కసారి రెస్ట్ తీసుకుందంటే అందరూ రెస్ట్ తీసుకున్నట్టే. అదే మన హార్ట్ అండి. మన హార్ట్ అరౌండ్ లైఫ్ టైమ్‌లో ఎన్ని సార్లు బీట్ చేస్తదో ఎవరికైనా ఐడియా ఉందా? హార్ట్ బీట్ అనేది. ఎవ్రీ హ్యూమన్ లైఫ్ స్పాన్ బట్టి అరౌండ్ 3 బిలియన్ టైమ్స్ అనేది హార్ట్ బీట్ అనేది ఉంటుంది ప్రతి హ్యూమన్‌లో అండి. అలాగే హార్ట్ ఎన్ని లీటర్స్ బ్లడ్ పంప్ చేస్తదో తెలుసా? పర్ డే 7,570 లీటర్స్ మన బాడీలో బ్లడ్ అనేది పంప్ చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చి సెలైవా. సెలైవా ఏదైతే ఉందో ప్రతి హ్యూమన్ తన లైఫ్ టైమ్ మొత్తంలోకి వచ్చినప్పటికి ఆన్ యావరేజ్ 23,650 లీటర్స్ సెలైవా అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అలాగే హ్యూమన్ బాడీలో ఉన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం స్ట్రెచ్ చేసి పెడితే కనుక అరౌండ్ 96,000 కిలోమీటర్స్ అనేది ఆ స్ట్రెచ్ అనేది రావడం జరుగుతుంది. అంత వేస్ట్‌గా ఉంటుంది. అలాగే ఎవ్రీ హ్యూమన్‌లో 15% వాళ్ళ బాడీ వెయిట్ ఏంటంటే స్కెలిటన్. మన స్కెలిటన్ ఏదైతే ఉందో అరౌండ్ దాని వెయిట్ బాడీ హోల్ వెయిట్‌లో వచ్చినప్పటికి స్కెలిటన్ వెయిటే 15% ఉంటుందండి. ఇవన్నీ పక్కనెడితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు. ఇది మనం దేనివల్ల మాట్లాడుతున్నాం? మన వోకల్ కార్డ్స్ వల్ల మనం మాట్లాడడం జరుగుతుంది. అవునా? ప్రతి మనిషిలో ఉన్న వోకల్ కార్డ్‌తో అంటే ఎవరైనా కూడా 25 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ మనం క్రియేట్ చేయగలం. ఎవ్రీ హ్యూమన్ ఏ హ్యూమన్ అయినా కూడా 25 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ మనం చేయగలం. సో, అంటే మన బాడీలో మాత్రం చాలా అంటే
మన బాడీ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఓకేనండి. సో, ఇవి ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ గనుక మీకు నచ్చుంటే గనక ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొట్టండి. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ అనేది కంపల్సరీ నాకు అవసరం ఉంటుంది. సో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.